జార్ఖండ్లో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 30 గంటలు కనబడలేదని నిన్న వివిధ భాషా ఛానళ్ళు, హిందీ, ప్రాంతీయ, తెలుగు అన్ని ఛానళ్లలో ఓ ప్రధానమైన వార్తగా బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పత్రికల్లో కూడా హేమంత్ సోరెన్కు సంబంధించిన వార్తలు వచ్చినాయి. తను తప్పుకుని తన భార్య జార్ఖండ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. మరి ఏం జరుగుతుంది జార్ఖండ్లో, ఏం జరుగుతున్నది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ విషయాలు కొంత మనం చూస్తే కనుక ఇవి మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్న వేళ జార్ఖండ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సోమవారం అందుబాటులో లేకుండా పోయిన ముఖ్యమంత్రి గాంధీ వర్ధన్ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన దగ్గర ఒక రోజంతా లేరు. ఆయన కోసం మీడియా, ఈడీ అధికారులు ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్ళినరు. మీడియా ఆయన కోసం వెతికింది, ఎక్కడా దొరకలేదు, ఆయన ఆచూకీ కనబడలేదు. ఇక్కడికి వచ్చేవరకల్లా ఏం జరిగిందనే దానిపైన ఉంది. ఒకవైపున ఈడీ ఆయనను విచారించబోతున్నదని తెలిసిన సందర్భంలో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవ్వడం, ఆయన భార్య కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు రావడం గమనించాల్సిన విషయం. ఈయన భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సోరెన్. ఆయనను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్ళి రాత్రి వరకు ఎదురు చూసిన ఆయన ఆచూకీ లేదు. అయితే దీంట్లో సీఎంకు చెందిన 2 కార్లను, 36 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని వారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అయితే ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపున, జార్ఖండ్ రాజధాని రాంచీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఒకవైపున, ఇవన్నీ ఆ రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు సంకేతంగా నిలబడుతున్నాయి. ఒకవేళ ఈయన అరెస్ట్ అయ్యి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే కనుక ఆ స్థానంలో వారి సతీమణి ఉంటారు, ఆవిడే రాజకీయ చక్రం తిప్పుతారని భావిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ కామెంట్ కూడా వచ్చింది. ముఖ్యమంత్రి సోరెన్ నుంచి స్పందన కోసం అందరిలాగే తాను ఎదురు చూస్తున్నట్లు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నేను చెబుతూనే ఉన్నా. రాజ్యాంగం పరిధిలోనే మనమంతా పనిచేయాలి. రాజకీయంగా ఉన్న విభేదాలతో నాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతకు విఘాతం కలగకూడదని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇక్కడ మరొక అంశం కూడా ఉన్నది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కనుక జైలుకు వెళ్తే వారి సతీమణి జార్ఖండ్ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్నారు. వారే వీరు కల్పన, ముఖ్యమంత్రి సతీమణి కల్పన. ఈమె ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ బెడిచి కొడితే కనుక ప్లాన్ బి కింద ఆయన భార్య కల్పన ముఖ్యమంత్రి కాబోతున్నారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తే కనుక సీఎం బాధ్యతలను ఆయన భార్య కల్పన సోరెన్ చేపట్టినట్టు తెలుస్తోంది. జేఎంఎంలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జేఎంఎం కూటమి ప్లాన్ బిని సిద్ధం చేసుకుంటుందని పేర్కొన్నాయి. అయితే కల్పన ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేరు. పార్టీ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ జనవరి 2వ తేదీన రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన గాంధీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సింది. కల్పన కోసమే సర్ఫరాజ్ రాజీనామా చేసినట్లుగా అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక్కడ జేఎంఎం ఎమ్మెల్యేల కూటమితో భేటీ కావడము, ఎమ్మెల్యేలందరూ రాజధానిలో ఉండాలని సూచన చేయడము, ఆ సమావేశంలో సీఎం సతీమణి కల్పన పాల్గొనడము, ఇవన్నీ కూడా జార్ఖండ్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు, ముఖ్యమంత్రి మార్పు లేదా ఆయన జైలుకి వెళ్తే కనుక వారి సతీమణి ముఖ్యమంత్రి అవుతారనేది జరుగుతున్న చర్చ. ఇది దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని మాధ్యమాలలో ప్రధానంగా వచ్చిన వార్త ఇది. భూకుంభకోణానికి సంబంధించిన, మనీ లాండరింగ్కు సంబంధించిన అంశాలు, వీటిపైన ఈడీ విచారణ చేస్తున్నది. ఏం జరుగుతుందో చూడాలి. జార్ఖండ్ రాజకీయాలు ఎటువైపు టర్ను తీసుకుంటాయో చూడాలి.